చేతులు లేదు. కానీ పుట్టుక చావుకు మధ్య ఉన్నటువంటి లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా మనం దాన్ని చక్కదిద్దుకోవాలనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. నేను నాదొక సూక్తి ఉంది, మేము ఏర్పాటు చేసుకున్నాం. నా చిన్నతనంలో, నా బాల్యంలో, స్కూల్ డేస్లో నేను నక్సలేట్ అవుతా అనుకోలేదు, కానీ నక్సలేట్ అయింది. నేను నక్సలేట్గా ఉన్నప్పుడు నేను బయటకు వస్తా, లాయర్ని అవుతా అనుకోలేదు, కానీ లాయర్ని అయింది. నేను లాయర్గా ఉన్నప్పుడు నేను పాలిటిక్స్లోకి వస్తా అనుకోలేదు, బట్ నేను పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎంఏ కానీ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తాను కూడా అనుకోలేదు. అలా 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 అంటే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆపుట కాపుట వేసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఒకటే డిసైడ్ అయిపోయినా, జ్ఞానాన్ని నేర్చుకోవడం మానుకోవద్దు, నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకు పంచడం మానవద్దు, శక్తి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయడం